లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, లేఖనం మీది, మాట్లాడుతున్నవాడు మీ పరిచారకుడు, వింటున్నవారు నీ పిల్లలు. కనికరం చూపండి, నీ దాసుని మీ ఆత్మచేత నింపండి, అవసరమైన మాటలు ఇవ్వండి. వర్తమానం మేలుగా మార్చుమి అని, తెరవబడిన ఆకాశాన్ని, ప్రవహించే జీవాన్ని, మీ ప్రియకుమారుని ప్రత్యక్షతను మీరే అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇది 2 ముగింపులకు ఆఖరి వర్తమానం. ఇది ఉపమానాల్లో. అయితే ధనవంతుడిలో బాహ్యంగా చూసినప్పుడు ఏ లోపాలు కనిపించినట్టు లేవని చెప్పుకున్నాం. అంతేకాదు, ధనవంతుడి పేరు పరలోకం నమోదు చేయలేదు గనుకనే బైబిల్లో కూడా నమోదు కాలేదు అన్నాం. అంటే జీవగ్రంథంలో నమోదు కాలేదు గనుక నమోదు చేయలేదు అన్నాం. ఆ మాట ఒక పర్టికులర్గా సువార్తను గురించి చెప్తున్నటువంటి సందర్భంలో మాత్రమే నమోదు చేయలేదు, కానీ పరలోకంలో ఉండని వారి పేర్లు కూడా బైబిల్లో ఉన్నాయి, కాదనడానికి లేదు. ఇక్కడ సువార్తను గురించినటువంటి ఉపమానం ఇది. ఆ కారణం చేత అతని పేరు నమోదు కాలేదు. ఇది మనం గతంలో చెప్పుకోవలసిన మాటలు. ఇప్పుడు వాటిని మనం కొంచెం క్లారిఫై చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. తిరిగి ఇందులో మనకు కనిపించేది ఏమిటంటే, ఈ ధనవంతునిలో ఉన్న స్వార్థం. ఏ లోపం లేదు అనడానికి మనం మొన్న బాహ్యంగా చూసినప్పుడు, ఇప్పుడు కొంచెం నిశితంగా చూద్దాం. కొంచెం నిశితంగా ఈ ధనవంతుని గురించి ఆలోచించేటప్పుడు మనకు కనిపించే విషయం ఏమిటి? ఇక్కడ మనం చదువుకున్న భాగంలో కనికరం చూపండి అని అబ్రహామును అడిగాడు. తండ్రివైన అబ్రహమా అన్నాడు. అంటే పేరును బట్టి లాజరు యూదుడనే అర్థమవుతుంది. ఇంటి వాకిట పడి ఉన్నాడు అంటే ఆ ధనవంతుడు కూడా యూదుడే. అతనికి అబ్రహాముని గురించిన సంగతులన్నీ తెలుసు. లేఖనం అంతా ఎరిగినవాడు, లేఖనం ఎరగనివాడు కాడు. ధర్మశాస్త్రం కూడా ఎరిగినవాడే, అందులో కూడా అనుమానమేం లేదు. కానీ ఇతను కనికరాన్ని అడిగాడు. అతనికి కనికరం చూపడానికి అబ్రహాము అవకాశం లేదన్నాడు. ఎందుకని అని మనం ఆలోచన చేస్తే మనకు యాకోబు పత్రిక ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 13వ వచనంలో, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును అన్నాడు. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. ఇతడు అగ్నిలో ఉండి కనికరాన్ని అడుగుతున్నాడు. కనికరం అనేది భూమి మీద ఉండగానే పొందవలసింది, భూమి మీద ఉండగానే చూపవలసింది. ఈ జీవితం ముగించిన తరువాత నువ్వెన్నటికీ చేయలేనివి, ఎన్నటికీ పొందలేనివి ఇవి మర్చిపోకండి. కనికరం చూపడం కానీ, సాయం చేయటం కానీ, ప్రార్థన చేయటం కానీ, ఇతరుల స్వార్థ ప్రకటించటం కానీ, ఇవన్నీ ఈ జీవితంలో ఉండగానే నువ్వు చేయాలి. ఇవి అయిపోయిన తర్వాత నీ వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. అంత మాత్రమే కాదు, ఈ జీవితంలో ఉండగానే మనం ఖచ్చితంగా దేవుని యొక్క కనికరాన్ని పొంది ఉండాలి. కృపను మనం స్వీకరించిన వాళ్ళంగా ఉండాలి. కనికరం చూపటం, కృపనొందడం, ఈ 2 భూమి మీద ఉండగానే జరగాలి. అయిపోయిన తర్వాత సాధ్యం కాదన్నమాట. అతడు కనికరము లేని తీర్పు పొందాడు అని ఎందుకంటున్నానంటే, కనికరాన్ని గురించి అడిగాడు, కానీ అతనికి ఒక్క నీటి బొట్టు కాదు, ఒక్క నీటి బొట్టు కనికరం చూపడంగా అతను ఆలోచన చేశాడు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఆ యాతన ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ యాతన ఎంత ప్రమాదకరంగా ఉంటుందో.
ఆ అగ్ని జ్వాలల యొక్క తీవ్రత, ఆ పురుగు చావనటువంటి ఆ బాధ ఎంత భయ భయభీతులు కలిగించేదిగా ఉంటుందో ఒకసారి ఆలోచించేయాలి. అక్కడ ఒక్క నీటి బొట్టు, ప్రతిరోజు బహుగా సుఖపడేటువంటి ఈ వ్యక్తికి ఒక్క నీటి బొట్టు నాలుక మీద పడితే చాలు అని అనుకున్నాడు. అనుకున్నవాడు కనపడుతున్నాడు, అబ్రహాము రొమ్మున లాజరు. అబ్రహాము రొమ్మున లాజరు కనపడుతున్నప్పుడు అతను అన్నాడు, ఆశ్చర్యమైంది. అదేమిటంటే తన అన్నాడు. తన అన్నాడు. నన్ను మీరు అపార్థం చేసుకోను అంటే ఒక మాట అంటాను. భూమి మీద ఉండగా వాడు అని రాశారు ధనవంతుని గురించి. మరణించిన తరువాత తను అయ్యాడు. అంత మాత్రమే కాదు సుమా, అతన్ని అబ్రహాము ఏమన్నాడో తెలుసా? వీడు అన్నాడు. చూడండి, వాడు అన్నాడు అబ్రహాం కూడా 25వ వచనంలో వాడు అన్నాడు. భూమి మీద వాడికిని పరలోకంలో నిత్యత్వంలో వాడికి ఎంత వ్యత్యాసం ఉందో. భూమి మీద వాడు అనే పదం అది నీచ సంబోధనం, కానీ నిత్యత్వంలో వాడు అనే పదం ఉందే, ఇది జవాబు చెప్పడానికి అబ్రహాం ఒక కొడుకు ముందుకు వేసి చెప్పిన మాట. రొమ్మునున్నాడుగా వాడు ఇక్కడ అన్నాడంటే లాజర్ను విడిచి కొంచెం దూరం వచ్చి చెప్తున్నాడనమాట. అతడు బిగ్గరగా కేకలేస్తే వినపడేటంతటి అగాధం ఉంది. వచ్చి వాడు అన్నాడు అంటే అర్థం చెప్పమంటారా? అక్కడ మనం ఎవరిని వాడు అంటాం? ఎవరిని అంటాం? అత్యంత సన్నిహితులను అంటాం, లేకపోతే కొడుకుని అంటాం. అంతకు మించి ఎవరిని అనడానికి సాహసించం కదూ. అబ్రహాము లాజర్ని ఆ మాట అన్నప్పుడు పరలోకం అనేది తండ్రి ఇల్లని, అక్కడ కుటుంబ వాతావరణమే ఉంటుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నవాడు అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నవాడుగా కనపడ్డాడు. ఆ ధనవంతుడికి ఒక్క నీటి బొట్టు అడిగాడు, కానీ కనికరం లేనటువంటి తీర్పు అతనికి లభించింది. మొదటి మాట. ఇక రెండవ మాట దగ్గరికి వస్తే మీరు దీన్ని కూడా కొంచెం నిశితంగానే ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అతగాడు అబ్రహాము గారిని అడిగాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి యాతన పడకుండా ఉండడానికి దయచేసి లాజరును పంపునాయనా అన్నాడు. దయచేసి పంపయ్యా అన్నాడు. అవును కదూ. అయితే వాడిని పంపు అన్నాడు. నేను ఇలా అనుకుంటాను, ఆ నరకం అనేది, ఆ పాతాళం అది అవి దేన్ని చూపిస్తున్నాయి అంటే మానవుని యొక్క స్వార్థపరత్వాన్నే చూపిస్తున్నాయి. స్వార్థపరత్వం. అతడు తనతో పాటు పుట్టినటువంటి తోబుట్టువులను, తన రక్త సంబంధులు అంటే అమ్మ కడుపును పుట్టినవాడు, సహోదరులు కదూ, అమ్మ కడుపును పుట్టిన వాళ్ళు 5 ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా అని అడిగాడు. కానీ అతనికి ఇంకా చిన్నాయన పెదనాయన పిల్లలు కూడా జ్ఞాపకానికి రాల కదూ. ఇరుగు పొరుగు వారు కూడా ఎవరికి గుర్తురాలా. ఇంకా నరకంలో స్వార్థం చావదు, ఇంకా పురుగు ఎలా చూస్తుంది కదూ. అందుకని స్వార్థం కనికరం పొందడానికి ఆస్కారం లేనిది. స్వార్థం కనికరాన్ని చూపలేదు. అందువల్లనే ఆ ధనవంతుడు ఒక్క నీటి బొట్టును కూడా పొందడానికి వీలు కుదరలేదు, దక్కలేదు అతనికి ఆ ఒక్క నీటి బొట్టు. ఇక మనం మరో చోటికి కూడా వెడదాం. అదేమిటంటే ఈ ఉపమానంలో జరిగిన సంఘటనే ఉపమానంగా చెప్పారనుకున్నాం.
అందులో 2 ముగింపులను గురించి స్పష్టంగా రాశాడు. ఒకటి యాతన, రెండవదిగా పైన చెప్పాడు అతడు ఇక్కడ ఏమనుభవిస్తున్నాడు? సుఖము అనుభవిస్తున్నాడు. అక్కడ నువ్వు నీకు ఇష్టమైనటువంటి సుఖాన్ని పొందావు, ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, క్షమించండి, నెమ్మది పొందుతున్నాడు అన్నాడు. ఒకటి యాతన, 2 నెమ్మది. ఎక్కడికి నీ ప్రయాణం? నీ జీవిత ముగింపేది? భూమి మీద కష్టం గుండా, బాధ గుండా, యాతన గుండా, అవమానం గుండా, నష్టం గుండా ప్రయాణం చేసినా నువ్వు మారు మనసు పొందడం అనేది అదేగా ధనవంతుడు అడిగాడు. వారు మారు మనసు పొందడానికి అయ్యా దయచేసి పంపమని అడుగుతాడు కదూ. తండ్రివైన అబ్రహామా అలా అనొద్దు. ముందు కనికరం కోరాడు, ఇప్పుడు అలా అనొద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు అన్నాడు 30వ వచనం. అంటే అద్భుతం జరిగితే, మహాద్భుతం చూస్తేనైనా మారుతారేమో వాళ్ళు అని ఆశ. పాపం ఆ 5గురు ఇతడు విడిచిన బట్టలు కట్టుకుంటున్నారేమో, ఇతడు తిన్న కంచంలోనే తింటున్నారేమో, ఇతడు కూర్చున్నటువంటి భోజన పంక్తిలోనే వాళ్ళు ఉన్నారు. అన్న అడుగుజాడల్లోనే కదా వాళ్ళు ఉండేది, సహోదరుని అడుగుజాడల్లోనే వాళ్ళు ఆ సుఖిస్తూ సంతోషిస్తూ ఉదారంగు బట్టలు సన్నపోస్త్రాలు ధరిస్తూ హాయిగా ఉన్నారు భూమి మీద, ఆహా ఓహో అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడే జ్ఞాపకం పెట్టుకోండి, నిత్యత్వం సంగతులు అంటే భూమి మీద ఉన్నంతకాలం ఏవల సంగతుల మీదే మనసు ఉంచేవాడు ఆవలి జీవితం విషయమైన సంగతులను అసలు జ్ఞాపకం చేసుకోడు, ఆలోచించడు, పట్టింపు లేనివాడుగా ఉంటాడు. ఇదే ముఖ్యం అంటాడు. చస్తే ఎవడు చూడొచ్చాడరా అంటారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, చనిపోయిన తరువాత 2 ముగింపులు ఉన్నాయి. ఒకటి దేవుడు ఏర్పరిచినటువంటి నెమ్మదిలోనికి వెళ్ళేవాడు ఒకడు, రెండవదిగా దేవుడు శిక్ష విధించి కనికరం లేని పరిస్థితుల్లో యాతనలోనికి వెళ్ళేవాడు రెండోవాడు. ఈ 2 మాటలు చెప్పగలిగింది ఎవరు అంటే దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు. అందుకే ప్రభు చెప్తున్నాడు 2 ముగింపులు ఉన్నాయి ఖచ్చితంగా. నువ్వు ఏ ముగింపుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నావో జాగ్రత్త అన్నది. అంటే ఈ జీవితకాలం గడుపుతున్నంతకాలం అసలు నిత్యత్వాన్ని గురించిన స్పృహ లేని వ్యక్తి మీరు చెప్పండి ఎవరై ఉండాలి? హృదయపూర్వకంగా చెప్తున్నాను, మర్చిపోకండి, మారు మనసు పొందనివాడే, మారు మనసును నిరాకరించేవాడే, ప్రభువును తృణీకరించేవాడే, ప్రభువు నాకు అక్కర్లేదు అనేవాడు, ప్రభుతో మాకేం సంబంధం అనేవాడు, ప్రభు ఎందుకయ్యా మీ పిచ్చిగాని అనేవాడు. వీళ్ళందరూ రేపటి దినం ఎక్కడికి వెళ్ళబోతున్నారో స్పష్టంగా చెప్పినటువంటి సంగతి ఈ 16వ అధ్యాయం లూకా సువార్తలో ఎంత స్పష్టంగా అంటే ఇంకెవరూ నిత్యత్వాన్ని గురించి ఇంత అద్భుతంగా చెప్పలేరు ఆయన చెప్పాడు. అవును కదూ. ఈ భూమి మీద ఉండగానే పొందవలసిన వాడితనం పొందల, తరువాత కొంత లిబరలిజం అనేది కొంచెం ప్రమాదకరమైంది. నిత్యత్వానికి వెళ్ళిన తరువాత కూడా మారే అవకాశం ఉంది, నిత్యత్వానికి వెళ్ళిన తరువాత కూడా ముగింపును మార్చుకోవచ్చు అనుకుని భ్రమపడే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు. నిత్యత్వంలోనికి వెళ్ళిన తరువాత మళ్ళా ముగింపు మార్చుకోవడానికి అవకాశం లేదు అనే సత్యం స్పష్టంగా నొక్కి చెప్పబడిన సందర్భం ఇది. అందుకనే అబ్రహాము గారు ఏమన్నాడో తెలుసా అండి? 26వ వచనంలో లూకా సువార్త 16వ అధ్యాయంలో, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుడున్నట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుడున్నట్టును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది అని చెప్పాడు. మహా అగాధం. ఇది ఎన్నడూ మర్చిపోకండి. చనిపోయిన తరువాత మళ్ళా మన కోసం ఎవరో విజ్ఞాపన చేస్తారు, అక్కడేదో పాఠాలు చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం పశ్చాత్తాపడవచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మారే అవకాశం ఉంది అని చెప్పే బోధ ప్రమాదకరమైంది. ప్రకటన గ్రంథంలో రాస్తారు,
ఆ శ్రమల కాలం అంత జరుగుతున్నా కూడా వారు మారు మనసు పొందరైరి అని రాసిపెట్టాడు. మారు మనసు పొందేటువంటి అవకాశం లేదు. భూమి మీద ఉండగానే మారు మనసు పొందాలి. భూమిని విడిచిన తరువాత మార్పు పొందేటువంటి అవకాశం ఉండనే ఉండదు అనేది స్పష్టంగా చెప్తున్న సంగతి ఇది. భూమి మీద అబ్రహాము పిల్లలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే, అడవి ఒలీవలమైన మనం, అన్య జనాంగమైన మనం కనికరం పొందే అవకాశం మన ముందున్నప్పుడు దాన్ని విడిచిపెట్టి, నిరాకరించి, నిర్లక్ష్యం చేసి, జీవితకాలం పట్టించుకోకుండా సత్యాన్ని అక్కడ యథార్థ పరిస్థితి చూసిన తరువాత సత్యం అర్థమైన నువ్వు చేసే విజ్ఞాపనకు విలువ ఉండదని, నీవు అప్పుడు అమ్మో నేను నమ్ముతున్నానయ్యా, నిజంగానే ఇక్కడ నరకం ఒకటి ఉందని నాకు అర్థమైందయ్యా, అయ్యయ్యో అతను పొందాడు, అతను నేను ఒకే చోట ఉన్నాం, అతడు నా ప్రాంగణంలోనే ఉన్నాడు, మా ఇంటి వాకిటే అతడు పడి ఉన్నాడు, కానీ అతని వద్దకు సువార్త వచ్చినప్పుడు అతను నమ్మాడు, మా ఇంటి ముందుకే సువార్త వచ్చింది, కానీ నేను నమ్మలేదయ్యా, నేను విశ్వాసం ఉంచలేదు, నేను మారు మనసు పొందలేదు అయ్యో అని అప్పుడు పశ్చాత్తాపడ్డం కాదు, ఇప్పుడే నేడు అనే సమయం ఉండగానే పశ్చాత్తాపడవలసి ఉంది అనేది లేఖనం చెప్తున్నటువంటి సంగతి. ఇకపోతే మరో మాట కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పాలి. అదేమిటంటే, చాలామంది అద్భుతం జరిగితే మారతారు అనుకునే భ్రమలో ఉంటారు. అద్భుతాలు జరిగితే ప్రజలు మారతారనే భ్రమలో ఉంటారు. భ్రమే అది. మృతులలో నుండి ఒకడు లేచినా వాళ్ళు నమ్మరు అన్నాడు. వాక్యాన్ని నమ్మడం అనేది ముఖ్యం, కానీ అద్భుతం నమ్మడం ముఖ్యం కాదనమాట. వాక్యం నిన్ను రక్షిస్తుంది, కానీ కళ్ళ ముందు దేవుడు చేస్తున్న అద్భుతాలు, నేను అంటాను, మీరు హృదయపూర్వకంగా చెప్పండి, ప్రభు జీవితకాలంలో ఎన్ని అద్భుతాలు చేశారు ఆయన, ఎంతమంది మారారో చెప్పండి, మీరు మాట్లాడండి. వాస్తవం కదా. కానీ అపోస్తల కార్యంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు వారు ఏ అద్భుతాన్ని గురించి ప్రసంగాలు చేయలేదు, కానీ ఎంతోమంది మారు మనసు పొందారు. వారు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి ప్రకటించారు. ప్రవక్తలు మోషే చెప్పిన మాటలను ప్రభువులో ఎలా నెరవేర్చాడో అవన్నీ చెప్పాడు. ప్రభు ఎలా నెరవేర్చాడో చెప్పాడు, ప్రభువులో ఎలా నెరవేరాయో చెప్పాడు. అది నమ్మి అనేక మంది ప్రభు నమ్ముకున్నారు. నమ్ముకుంటున్న సమయంలో ఖచ్చితంగా ఆశ్చర్యకార్యాలను దేవుడు చేశాడు. కానీ ఎవరి మనసు ప్రభువు మీద కాకుండా ఈ అద్భుతాల మీద ఆధారపడుతుందో వాళ్ళు మార్పు చెందుతారు అని అనుకోవడం భ్రమ. మర్చిపోకండి. నమ్మవలసింది వాక్యాన్ని, సువార్తను నమ్మాలి. ఆయన మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచాలి. అది మాత్రమే నేనిచ్చి గతిని మారుస్తుంది. భూమి మీద నువ్వు ఉండగానే నువ్వు అట్టి మార్పును పొందడానికి ప్రభు నీకు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొక మాట, జాన్యువరి పత్రిక రాలేదని చాలామంది ఫోన్స్ చేసి అడుగుతున్నారు. ఈ విషయంలో మేము క్షంతవ్యులం. కారణం ఏమిటంటే, మ్యాగజైను ఢిల్లీలో ఆ న్యూస్ పేపర్స్ విభాగంలో వచ్చిన చిన్న సమస్య వల్ల దానికి చెల్లించవలసిన ఆ ద్రవ్యం పంపబడిన అక్కడికి వెళ్ళిన ఏ వ్యక్తి అయితే అక్కడ పనిచూస్తున్నారో వారికి అక్కడ ఆఫీసులో కన్సర్న్ సంబంధించిన వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ దొరకపోవడం వల్ల అది లేట్ అయింది. దయచేసి అర్థం చేసుకోండి, ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే ఈ నెలలోనైనా అది ప్రింట్ అవ్వడానికి ప్రభు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా గొప్ప తండ్రి, కృపగల మా దేవ, విన్న మా ప్రియుల హృదయాలను మీరు తాకండి. రక్షింపబడని వారు రక్షించబడడం కోసం, మార్పు చెందడం కోసం లేఖనాన్ని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తున్నప్పుడు వారు ఒప్పుకుని అంగీకరించి పశ్చాత్తాపడి విడిచిపెట్టి పాపాన్ని విడిచి మిమ్మను స్వీకరించే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే తిరిగి మరల మనం శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.